బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంట్లో బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉందని ప్రవేశపెట్టాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నిరసన దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసన దీక్షలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్ పాల్గొన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంట్లో బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉందని ప్రవేశపెట్టాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నిరసన దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసన దీక్షలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్ పాల్గొన్నారు. क्षेत्र में भी भागीदारी मिलनी चाहिए और राजनीतिक क्षेत्र में भागीदारी मिलने के लिए महिला आरक्षण का बिल को लेके आना बहुत जरूरी है। महिला आरक्षण बिल 33% आरक्षण का बिल 27 साल से पेंडिंग में है। बहुत सारे महिलाओं ने, बहुत सारे राजनीतिक दलों ने महिलाओं के साथ खड़े होके कोशिश उन्होंने किया है कि हिंदुस्तान में एक चर्चा हो और आरक्षण भी मिले। मैं आज उन सारी महिलाओं को सलाम करना चाहती हूं जिन्होंने भी कोशिश किया है महिला बिल लाने का। 1996 में जब पहले बार देवेगौड़ा जी ने महिला आरक्षण बिल इंट्रोड्यूस किया है तो ये ऐसे ही नहीं हुआ है। उससे 10 साल से 15 साल से पहले बहुत सारे हमारे बहनें, उनका जो एजिटेशन था, उनका जो आंदोलन था, उसी के वजह से 1996 में बिल इंट्रोड्यूस करने का वो एक प्रयास हुआ था। और वो आंदोलन में मैं सारे उन महिलाओं को धन्यवाद देना चाहती हूँ, सैल्यूट करना चाहती हूँ। चाहे वो बृंदा कारत जी हो, चाहे वो सोनिया गांधी जी हो, चाहे वो जयंती नटराजन जी हो, चाहे वो सुषमा स्वराज जी हो, चाहे ये वुमेन ऑर्गेनाइजेशन जितने भी हैं, पायम राजपूत जी होने दो, इंदु अग्निहोत्री होने दो, बहुत सारे ऐसे महिलाएं हैं और बहुत सारे ऐसे अनगिनत महिलाएं हैं जिन्होंने आंदोलन किया है। उन्हीं के वजह से आज ये चर्चा है। क्षेत्र में भी भागीदारी मिलनी चाहिए और राजनीतिक क्षेत्र में भागीदारी मिलने के लिए महिला आरक्षण का बिल को लेके आना बहुत जरूरी है। महिला आरक्षण बिल 33% आरक्षण का बिल 27 साल చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్తో భారత్ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్లో చేపట్టిన దీక్షకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంఘీభావం తెలిపారు. వేదికపై కవిత పక్కన కూర్చొని మద్దతు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. आज अफसोस की बात यह है कि तकरीबन 3 दशक हो गए चर्चा हो रही है महिला आरक्षण के बारे में। सामाजिक, आर्थिक और राजनीतिक जब तक बराबरी महिलाओं को दी नहीं जाएगी किसी भी मुल्क का विकास हुआ नहीं ना होगा। और महिलाओं को आरक्षण देने का मतलब ये नहीं है कि उनको कोई सिर्फ रिप्रेजेंटेशन दे रहे हो आप, लेकिन उनकी भागीदारी चाहिए। जब तक महिलाओं की भागीदारी पूरी तरीके से नहीं होगी,
किसी समाज का, किसी अर्थव्यवस्था का विकास कभी हुआ नहीं किसी देश में, ना हो पाएगा। और यही सोच करते हुए ये आरक्षण बिल बहुत झगड़े के बाद, झगड़ा माने संघर्ष के बाद, बहुत संघर्ष के बाद ये आरक्षण बिल लाया गया था। एक बार उसको पारित किया था हम लोगों ने, जब हम भी थे राज्यसभा में, और उसको पारित किया था आज ही रात को, रात के 12 बजे तक वो बहस चलती रही राज्यसभा के अंदर।